ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి మాస్కా దాస్, ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్సేన్ గారికి మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ అండి. అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ, నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. అప్పుడప్పుడు మిమ్మల్ని ఇసుకిచ్చాను, అది సినిమా మీద ప్రేమే తప్పితే మీ గురించి ఏమీ లేదు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, చాలా కొత్త ప్రొడ్యూసర్స్, మీకు మంచి డబ్బులు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్స్. నాతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ ఆర్యన్ గారికి, లావణ్య గారికి, మా భాషాబాయ్, ఎప్పుడు చెప్తుంటా మిమ్మల్ని చూసే పెరిగాను, మాకు అందరికన్నా సీనియర్, మీ నుంచి చాలా నేర్చుకున్నా. భాషా గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఎడిటర్ గారు థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు మన మర్చిపోయారు కానీ నేను మిమ్మల్ని మర్చిపోను, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి విచ్చేసిన మెయిన్, నేను ఈ సినిమా గురించి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని 23rd మీరు చెప్పండి. బట్ ఈ సినిమా గురించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ బాబీ కొల్లి గారికి, నా టీజర్ లాంచ్ చేశారు, మారుతి గారికి, ఆయనకి, బన్నీవాస్ అన్నకి, ఈరోజు వచ్చి నన్ను ప్రేమించి ఆశీర్వదించడానికి వచ్చిన విశ్వక్ అన్నకి, అందరికీ. మెయిన్ నేను విశ్వక్ గారి గురించే చెప్పాలి. నేను ఆల్మోస్ట్ చాలా దగ్గరగా చూసాం, ఇద్దరం చాలా రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం. కానీ ఆయన కష్టం నాకు తెలుసు, నా కష్టం ఆయనకి తెలుసు. చాలామంది చాలా అనుకుంటారు. ఒకటి మాత్రం చెప్తాను, విశ్వక్ గారి కోపం ఉప్పెన, మనసు సముద్రం, ప్రేమ ఆకాశం. ఆ ప్రేమతోనే నా కోసం ఇక్కడ వరకు వచ్చారు విశ్వక్ గారు, థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్తున్నా, తను మాట ఇవ్వడు, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇవాళ నేను చెప్తున్నానన్నా, నువ్వు మాట ఇవ్వవు. మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడే క్యారెక్టర్ అతనిది. నేను ఇండస్ట్రీలో ఉండి చాలామంది చాలా చెప్పారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, విశ్వక్ గారు మాట ఇవ్వడు, ఇస్తే ఖచ్చితంగా వస్తాడు. ఎగ్జాంపుల్, నా ఆడియో ఫంక్షన్కి నేను నార్మల్గా వచ్చి, అన్న నాకు కావాలి కొంచెం వస్తుంటే, డార్లింగ్ వచ్చేస్తా డార్లింగ్, ఎప్పుడు ఫిబ్రవరి అనుకుంటున్నా, పర్లేదు డార్లింగ్ వచ్చేస్తా. షూటింగ్ ఇప్పుడు కూడా జస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఒక ఆర్టిస్ట్గా నాకు తెలుసు, షూటింగ్ కంప్లీట్ చేసుకుని నా కోసం వచ్చావు, థ్యాంక్ యూ విశ్వకన్న. అండ్ నాకన్నా చిన్నడు బట్ అన్న అని పిలుస్తున్నాను, నాకు అందరిని అన్న అని పిలవటం అలవాటు. సో అలాగే ఇక్కడికి నన్ను వెనక నుండి సపోర్ట్ చేసిన మా అల్లు అర్జున్ గారికి, ఆయన చాలామందికి తెలియదు కానీ నన్ను వెనక నుంచి ఎక్కువ ప్రోత్సహించింది అల్లు అర్జున్ గారు. అలాగే నాకు అందరికన్నా ఇష్టమైన నా కజిన్ శిరీష్ గారు, ఆయనకి, అల్లు శిరీష్ గారు, ఆయనకి కూడా థ్యాంక్ యూ. మా సినిమా రిలీజ్ చేస్తున్న జిఎఫ్డి బాబీ గారికి, సోము గారికి, ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన బడ్డి నాని గారికి, బుర్రపాడు గారికి, బడే హరి గారికి, అందరికీ పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరం చాలా కష్టపడ్డాం, చాలా కొత్త వాళ్ళని ఆశీర్వదిస్తేనే ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం 95% అందరూ కొత్త వాళ్ళే. దయచేసి 23rd థియేటర్కి రండి, మమ్మల్ని ఆశీర్వదిస్తని. మార్నింగ్ షో మీకు నచ్చితేనే మాత్రమే రండి, నెక్స్ట్ షోకి. ఫ్లాప్ అయితే కనుక మీరు రావద్దు, నేనే చెప్తున్నాను. ప్లీజ్ డూ బ్లెస్సెస్. చాలా కష్టపడి వచ్చాము ఇండస్ట్రీకి, స్టేజ్కి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ముఖ్య గమనిక 23rd. థ్యాంక్ యూ ఆల్.